Hi guys, today we will learn the pseudo classes in CSS. ఈ సూడో క్లాసెస్ ఇన్ సిఎస్ఎస్ అనేవి ఒక స్పెషల్ స్టేట్ని డిఫైన్ చేయడానికి వాడతారు. సో అంటే ఇక్కడికి వచ్చేటప్పటికి కంటెంట్ యాట్రిబ్యూట్స్ని బేస్ చేసుకునే కాకుండా వాటి యొక్క స్టేట్ని పొజిషన్ని బేస్ చేసుకుని కూడా మనము వాటికి ఒక స్టైల్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు అన్నమాట. సో దానికోసం మనం సూడో క్లాసెస్ని వాడతాము. సో ఈ సింటాక్స్ ఎలా ఉంటుంది అని అంటే, మనం సిఎస్ఎస్లో ఫస్ట్ సెలెక్టర్ నేమ్ చెప్తాము, అండ్ తర్వాత క్లాస్ ఎలా అయితే చెప్తామో అలాగే ఉంటుంది ఇక్కడ. అయితే అక్కడ డాట్ అని చెప్తాం, కానీ ఇక్కడ సూడో క్లాస్కి వచ్చేటప్పటికి మనము కోలన్ యూజ్ చేస్తామన్నమాట. కాబట్టి సింటాక్స్ ఎలా ఉంటుంది అంటే సెలెక్టర్ కోలన్ సూడో క్లాస్ అని ఉంటుంది. అండ్ స్టైల్ రూలు యాజ్ యూజువల్గానే మనం చెప్తున్నాం కదా, ప్రాపర్టీ అండ్ వాల్యూ అనేది స్టైల్ రూల్గా మనం చెప్తాము. వాటిని కర్లీ బ్రాకెట్స్లో సరౌండ్ చేస్తామన్నమాట. దిస్ ఈజ్ ద సింటాక్స్ ఫర్ ద సూడో క్లాస్. సో ఈ సూడో క్లాసెస్కి వచ్చేటప్పటికి చాలా నంబర్ ఆఫ్ సూడో క్లాసెస్ని మనము యూజ్ చేస్తాము. అందులో కోలన్ హోవర్ అంటున్నాం, అంటే అప్లైస్ వెన్ ద మౌస్ ఈజ్ ఓవర్ ద ఎలిమెంట్. అంటే మౌస్ దేని మీదకైతే మనము తీసుకుని వస్తామో ఆ ఎలిమెంట్కి స్టైల్ అప్లై చేయాలి అనుకున్నప్పుడు కోలన్ హోవర్ అని యూజ్ చేస్తాము. అండ్ కోలన్ యాక్టివ్ అనే సూడో క్లాస్ కూడా ఉంది. అది అప్లైస్ వెన్ ద ఎలిమెంట్ ఈజ్ బీయింగ్ క్లిక్డ్. అంటే క్లిక్ చేసినప్పుడు అప్లై అయ్యేలాగా ఆ క్లాస్ యాక్ట్ చేస్తుంది అనమాట. సపోజ్ ఏదైనా ఒక టెక్స్ట్ని ఫోకస్ చేయాలి అనుకున్నప్పుడు కోలన్ ఫోకస్ అంటాం. అప్లైస్ వెన్ ద ఎలిమెంట్ గెయిన్స్ ఫోకస్. సో ఒక టెక్స్ట్ని ఎలా హైలైట్ చేయాలి అనుకున్నప్పుడు, ఫోకస్ చేయాలి అనుకున్నప్పుడు ఇది యూజ్ చేస్తామన్నమాట. అలాగే కోలన్ ఫస్ట్ చైల్డ్ అంటే సెలెక్ట్స్ ద ఫస్ట్ చైల్డ్ ఆఫ్ ఇట్స్ పేరెంట్. అలాగే లాస్ట్ చైల్డ్ అంటేనేమో లాస్ట్ చైల్డ్ ఆఫ్ ఇట్స్ పేరెంట్ తీసుకుంటుంది. అలాగే నంబర్ ఆఫ్ చైల్డ్స్ ఉంటే ఎంత చైల్డ్ని కూడా మనం తీసుకోవచ్చు. ఎన్ అనేది వాల్యూని బట్టి తీసుకుంటాం. సపోజ్ థర్డ్ చైల్డ్ అనుకోండి, ఎంత చైల్డ్లో ఎన్, అక్కడ ఎన్ బదులు మనం 3 ఇస్తే థర్డ్ చైల్డ్ అలా తీసుకుంటుంది. అంటే సెలెక్ట్స్ ద ఎంత చైల్డ్ ఆఫ్ ఇట్స్ పేరెంట్ అనమాట. సో ఇక్కడ కోలన్ నాట్ సెలెక్టర్ అంటున్నాం కదా, ఇట్ సెలెక్ట్స్ ఎవ్రీ ఎలిమెంట్ దట్ ఈజ్ నాట్ ఏ స్పెసిఫిక్ సెలెక్టర్. సో స్పెసిఫిక్ సెలెక్టర్ కాకుండా ఏ ఎలిమెంట్నైనా తీసుకునేటట్లయితే ఇక్కడ మనం నాట్ అనేది ఇస్తాము. అండ్ కోలన్ చెక్డ్ ఏం చేస్తుంది అంటే సెలెక్ట్స్ ద రేడియో బటన్స్ ఆర్ చెక్ బాక్సెస్ దట్ ఆర్ చెక్డ్. ఏవైతే బటన్స్ కానీ చెక్ బాక్సెస్ కానీ చెక్ అయి ఉంటాయో వాటిని సెలెక్ట్ చేసుకుంటుంది. అండ్ కోలన్ డిజేబుల్డ్ ఏమి చేస్తుంది అంటే ఇట్ సెలెక్ట్స్ డిజేబుల్డ్ ఫామ్ ఎలిమెంట్స్. డిజేబుల్డ్ ఏవైతే చేయబడ్డాయో ఆ ఫామ్ ఎలిమెంట్స్ని సెలెక్ట్ చేసుకుంటుంది అనమాట. ఇక్కడ మనకి ఆ పైన యూజ్ చేసిన సూడో క్లాసెస్ని ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాం. సో ఫస్ట్ దానికి వచ్చేటప్పటికి బటన్ కోలన్ హోవర్ అన్నాం. అంటే ఏంటి, ఇక్కడ బటన్ యొక్క కలర్ని మనం చేంజ్ చేయాలి అనుకున్నప్పుడు దాని మీదకి, ఆ బటన్ మీదకి హోవర్ అయినప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూగా మారుతుంది అనేది ఇక్కడ మనము స్టైల్ రూల్స్తో చెప్తున్నాం. బ్యాక్గ్రౌండ్ కలర్ ఈజ్ ఈక్వల్ టు కోలన్ బ్లూ అంటున్నాం, అలాగే కలర్ ఈజ్ ఈక్వల్ టు వైట్ అంటున్నాం. సో ఈ చేంజ్ అనేది మనం ఎప్పుడైతే ఈ హోవర్ అని ఇస్తున్నామో అది మౌస్ అక్కడికి వచ్చినప్పుడు ఆ బటన్కి జరుగుతుంది అన్నమాట. అలాగే స్టైల్ ఓన్లీ ద ఫస్ట్ పారాగ్రాఫ్ ఇన్సైడ్ ఏ డివ్. సో కాబట్టి ఫస్ట్ చైల్డ్ సెలెక్ట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మనం ఫస్ట్ చైల్డ్ అని ఇస్తాం. కాబట్టి ఈ ఫాంట్ వెయిట్ బోల్డ్ అవ్వడం అనేది ఫస్ట్ చైల్డ్కి జరుగుతుంది. సో నెక్స్ట్ అట్లాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి మన టాపిక్ సూడో ఎలిమెంట్స్ ఇన్ సిఎస్ఎస్. సో సూడో ఎలిమెంట్స్కిను సూడో క్లాస్కి లిటిల్ డిఫరెన్సెస్ మనం చూస్తాం. ఇందులో సూడో ఎలిమెంట్ ఏం చేస్తుంది అంటే ఒక స్పెసిఫిక్ పార్ట్ ఆఫ్ ద ఎలిమెంట్ని, అంటే ఫస్ట్ లైన్ కావచ్చు, సెకండ్ లైన్ కావచ్చు, లేకపోతే ఒక హెడ్డింగ్ ముందు ఒక
లోగోని ఇవ్వడం కానీ, ఒక ఐకాన్ని పెట్టడం కానీ, లేదంటే లాస్ట్లో పారాగ్రాఫ్ లాస్ట్లో పెట్టడం కానీ, ఇట్లాంటివన్నీ కూడా ఈ సూడో ఎలిమెంట్స్ ద్వారా చేయొచ్చు. అందుకనే మనం సూడో ఎలిమెంట్ లెట్స్ యూ స్టైల్ స్పెసిఫిక్ పార్ట్స్ ఆఫ్ అన్ ఎలిమెంట్ లైక్ ద ఫస్ట్ లెటర్, ఫస్ట్ లైన్ ఆర్ ఇన్సర్ట్ కంటెంట్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ ద యాక్చువల్ కంటెంట్ అని చెప్తున్నాం అనమాట. దాని సింటాక్స్ ఎలా ఉంటుంది అంటే, ఇక్కడ దానికి దీనికి డిఫరెన్స్, ఆ కోలన్ అని అక్కడ పెట్టాం కదా, ఇక్కడ 4 డాట్స్ కనిపిస్తున్నాయి చూడండి. సో కాబట్టి డబల్ కోలన్స్ పెడతామన్నమాట ఇక్కడ. సో సూడో క్లాస్లోనేమో మనం సింగిల్ కోలన్ పెడుతున్నాం, అండ్ సూడో ఎలిమెంట్లోనేమో డబల్ కోలన్స్ పెడుతున్నాం. కాబట్టి యాజ్ యూజువల్గా మిగిలిందంతా సేమ్గానే ఉంటుంది. సెలెక్టరు, డబల్ కోలను, సూడో ఎలిమెంటు, అండ్ విత్ ఇన్ ద ఫ్లవర్ బ్రాకెట్స్లో స్టైల్ రూల్ ఉంటుంది. అది సింటాక్స్. సో స్టైల్ రూల్లో ఏముంటాయంటే ప్రాపర్టీ అండ్ వాల్యూస్ ఉంటాయి కాబట్టి. సో కాబట్టి ఇక్కడికి వచ్చేటప్పటికి కామన్ సూడో ఎలిమెంట్స్లో తీసుకునేటప్పటికి మనం అనుకున్నాం కదా, బిఫోర్ పెట్టొచ్చు, ఆఫ్టర్ పెట్టొచ్చు, లేకపోతే ఫస్ట్ లైన్ని చేయొచ్చు, ఫస్ట్ లెటర్ని చేయొచ్చు అని. దానికోసం ఇక్కడ సూడో ఎలిమెంట్కి కొన్ని మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. దట్ ఈజ్ నథింగ్ బట్ ద డబల్ కోలన్ బిఫోర్. సో ఇదేం చేస్తుంది అంటే ఇన్సర్ట్స్ కంటెంట్ బిఫోర్ అన్ ఎలిమెంట్స్ యాక్చువల్ కంటెంట్. అంతకుముందు ఏమైతే కంటెంట్ ఉందో దానికి ముందు మనం ఏం పెట్టమంటే అది పెడుతుంది అనమాట. అలాగే డబల్ కోలన్ ఆఫ్టర్ అని అంటే అది కూడా కంటెంట్ వెనకాల, యాక్చువల్ కంటెంట్కి వెనకాల ఏముందో అక్కడ ఇన్సర్ట్ చేస్తుంది. అలాగే డబల్ కోలన్ ఫస్ట్ లెటరు అంటే ఫస్ట్ లెటర్ని ఏ స్టైల్ ఇంప్లిమెంట్ చేయమంటే అది ఇంప్లిమెంట్ చేస్తుంది అనమాట. అలాగే ఫస్ట్ లైను, నెక్స్ట్ లాస్ట్ లైను అట్లా కూడా మనం పెట్టుకుంటాము అని అనుకున్నాము. తర్వాత స్టైల్స్ ద సెలెక్షన్ ఏంటి అంటే, స్టైల్స్ ద పార్ట్ ఆఫ్ ద టెక్స్ట్ సెలెక్టెడ్ బై ద యూజర్. ఏదైతే సెలెక్ట్ చేస్తారో యూజరు దానిని స్టైల్ చేయడం ఒకటి కూడా ఇక్కడ మనం సూడో ఎలిమెంట్ ద్వారా చేయగలము. అలాగే ప్లేస్ హోల్డర్ ఏం చేస్తుందంటే స్టైల్స్ ద ప్లేస్ హోల్డర్ టెక్స్ట్ ఇన్ ఫార్మ్ ఇన్పుట్స్ అని అంటున్నాం. సో ఇందాక మనం హెడ్డింగ్ 1కి ఎగ్జాంపుల్స్ కనుక తీసుకున్నట్లయితే మనం బిఫోర్ పెడతాము అని అనుకున్నాం కదా, ఇక్కడ H1 తీసుకున్నాం. H1 ఈజ్ నథింగ్ బట్ ద ఫస్ట్ లెవెల్ ఆఫ్ హెడ్డింగ్. దానికి డబల్ కోలన్ బిఫోర్ అని ఇచ్చి కంటెంట్ ఈజ్ ఈక్వల్ టు విత్ ఇన్ ద కొటేషన్స్ మనం ఇక్కడ ఒక చిన్న ఇమేజ్ని ఇచ్చాము. సపోజ్ ఇఫ్ ఇట్ ఈజ్ ఐకాన్ అనుకుందాం అనుకోండి, ఆ ఐకాన్ని ఈ హెడ్డింగ్కి ముందు పెట్టవచ్చు, ఇన్సర్ట్ చేసుకోవచ్చు అనమాట. అట్లాగే సెకండ్ ఎగ్జాంపుల్లో యాడ్ కాపీరైట్ ఆఫ్టర్ ఏ పారాగ్రాఫ్. సో పారాగ్రాఫ్కి వెనకాల మనము కాపీరైట్ సింబల్ రావాలి, కాపీరైట్ 2025 అని రావాలి అనుకోండి, అప్పుడు మనం ఇలా ఇస్తాం. P డబల్ కోలన్ ఆఫ్టరు విత్ ఇన్ ద కొటేషన్స్లో విత్ ఇన్ ద ఫ్లవర్ బ్రాకెట్స్లో కంటెంట్ కొటేషన్స్ మధ్యలో కాపీరైట్ సింబల్ 2025 అని ఇచ్చినట్లయితే పారాగ్రాఫ్కి వెనకాల ప్రతిదానికి కూడా కాపీరైట్ 2025 అని వస్తుందన్నమాట. అలాగే ఫస్ట్ లెటర్ని స్టైల్ చేద్దాము అని అనుకున్నాం కదా. ఫస్ట్ లెటర్ ఎలా ఉండాలి అంటే 2M ఉండాలి అండ్ దానికి స్పెషల్గా రెడ్ కలర్లో కనిపించాలి అనుకున్నప్పుడు మనము ఆ స్టైల్ రూల్స్ని ఇక్కడ చెప్తున్నాం. ఫాంట్ సైజ్ ఈజ్ ఈక్వల్ టు 2M అని చెప్తున్నాం, అండ్ కలర్ ఈజ్ ఈక్వల్ టు రెడ్. అంటే ఇవి యూనిట్స్, 2M అనేది యూనిట్స్ అనమాట. సో ఫాంట్ సైజు 2M ఉండాలి అండ్ కలర్ ఈజ్ ఈక్వల్ టు రెడ్ ఉండాలి. సో అది ఫస్ట్ లెటర్కి స్టైల్ అవుతుంది అనమాట. పారాగ్రాఫ్లో ఫస్ట్ లెటర్ ఎప్పుడు కూడా మనకి ఈ 2M సైజెస్తో ప్లస్ రెడ్ కలర్లో సపరేట్గా కనిపిస్తూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ చేంజ్ సెలెక్టెడ్ టెక్స్ట్ బ్యాక్గ్రౌండ్. సో ఇక్కడ యూజర్ ఏదైతే సెలెక్ట్ చేసుకుంటాడో ఆ సెలెక్షన్ బ్యాక్గ్రౌండ్ ఎల్లోగా బ్యాక్గ్రౌండ్ అండ్ లెటర్స్ ఏమో బ్లాక్గా కావాలి అనుకున్నప్పుడు మనం ఇలా కూడా చేయొచ్చు. అప్పుడు మనం ఏం ఇస్తాము అంటే డబల్ కోలన్ సెలెక్షన్ అని ఇస్తామన్నమాట. సో కాబట్టి ఇప్పుడు మనము 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాసెస్ని మనము అబ్జర్వ్ చేసాము. ఒకటేమో సూడో క్లాసెస్ సిఎస్ఎస్లో, సూడో క్లాసెస్ ఇన్ సిఎస్ఎస్. ఇదేమో స్టేట్ని బట్టి పొజిషన్ని బట్టి కూడా మనము స్టైల్ని ఇంప్లిమెంట్ చేయడానికి అలౌ చేస్తుంది. అండ్ లాస్ట్లో మనము సూడో ఎలిమెంట్స్ అని తీసుకున్నాము. ఇవి స్పెసిఫిక్ పార్ట్స్ ఆఫ్ ద ఎలిమెంట్స్, అంటే ఫస్ట్ లెటర్ కానీ
లేకపోతే ఫస్ట్ లైన్ కానీ, లేకపోతే కంటెంట్ బిఫోర్ ఒక ఐకాన్ పెట్టడము, లేకపోతే ఇమేజ్ పెట్టడము,